వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఏపీలో ఫ్యూచర్ సీఎం లోడ్ అవుతున్నారా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. లోకేష్ పాదయాత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రధాని. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు లోకేష్ తొలి అడుగులు వేశారని గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబును అంతటా పక్కకు నెట్టేసి లోకేష్ ఫ్రంట్ సీట్లోకి వస్తున్నాడని వైసీపీ విమర్శిస్తోంది. లోకేష్ ఫ్రంట్ లైన్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ సంగతేంటి? ఎన్టీఆర్ వారసుల ఫ్యూచర్ ఏంటి? ఇవాళ డిబేట్ లో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ప్రధాని మోడీతో లోకేష్ భేటీ ఆంతర్యం ఏంటి? ఈ భేటీని ఎలా చూడొచ్చు? సో శనివారం సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు 2 అవర్స్ సమావేశం జరిగింది. నార్మల్ గా ప్రధానమంత్రి ఎవరికైనా 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అపాయింట్మెంట్ ఇస్తారు. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. అది డిన్నర్ మీటింగ్ కూడా. ప్రధానమంత్రి నార్మల్ గా ముఖ్యమంత్రులు కూడా ఇస్తే అందరు కలిపి ముఖ్యమంత్రులందరికీ డిన్నర్, లంచ్, ముఖ్యమంత్రుల సమావేశం, నీతి ఆయోగ్ సమావేశం ఇటువంటి అకేషన్స్ ఉంటాయి. బట్ లోకేష్ తో ప్రత్యేకంగా డిన్నర్ మీటింగ్ 2 అవర్స్ పాటు జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకు ఆ విధంగా ఆయన లోకేష్ తో ఇంటరాక్ట్ అయ్యారు? చంద్రబాబును కాదని మోడీ లోకేష్ తో భేటీ అవ్వడం కూడా దాని ఆంతర్యం ఏంటి? చంద్రబాబుతో చాలాసార్లు సమావేశం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మే 2 రాజధాని అమరావతి ప్రారంభం కంటే ముందు వారం రోజుల ముందు పహల్గామ్ అటాక్ తర్వాత 2-3 డేస్ తర్వాత కూడా నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఫార్మల్ మీటింగ్. ఇది ఫార్మల్ మీటింగ్ కంటే కూడా లోకేష్ తో ఫ్యామిలీతో వెళ్లారు. మనం చూస్తే కనుక బ్రాహ్మణి ఉన్నారు, అదేవిధంగా దేవాంశ్ కుమారుడు కూడా ఉన్నారు. సో పర్సనల్ మీటింగ్ లాగా ప్రొఫెషనల్ మీటింగ్ కు అఫీషియల్ మీటింగ్ కంటే పర్సనల్ మీటింగ్ గా ఎక్కువ కనిపించింది. ప్లస్ ఫ్యామిలీని డిన్నర్ కూడా పిలిచి మాట్లాడడం, ఫ్యామిలీ అంతటి డిన్నర్ పిలిచి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి? మోడీ భేటీతో లోకేష్ ఇమేజ్ అయితే చాలా పెరిగిందని చెప్పొచ్చు. అంటే లోకేష్ ఇమేజ్ పెరిగింది కాబట్టి మోడీ కలిశాడని కూడా అనుకోవచ్చు కదా. అదే బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తున్నారంటే 2 సార్లు ప్రధానమంత్రి ఆ లోకేష్ ను గుర్తు చేశారట. ఒకటి వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ లోకేష్ నువ్వు ఎప్పుడు ఢిల్లీ రావా, నన్ను కలవవా అని అన్నారు. ఫస్ట్ టైం ఏదో కామన్ గా అన్నారనుకుని, యథాలాపంగా అన్నారనుకుని లోకేష్ అనుకున్నారు. మొన్న అమరావతి ప్రారంభోత్సవం, అమరావతి 2.0 ప్రారంభోత్సవానికి మే 2న జరిగిన మీటింగ్ లో కూడా ప్రధానమంత్రి మళ్ళీ సేమ్ అదే వర్డ్ అన్నారు లోకేష్ తో. నువ్వేంది ఢిల్లీ రావా, వచ్చినప్పుడు నన్ను కలవవా, అందరిని కలుస్తావు కానీ నన్ను కలవవా అని. సో లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎస్ అంటే ప్రధానమంత్రి తనను కలవాలనుకుంటున్నారు అంటే అని చెప్పి. సో అపాయింట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత ఆశ్చర్యకరంగా ఫ్యామిలీతో రమ్మన్నారు, ప్లస్ డిన్నర్ ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు. అంటే సాయంత్రం జనరల్ గా ప్రధానమంత్రి అపాయింట్మెంట్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-6 దీని వరకు ఉంటాయి. సాయంత్రం తర్వాత 7-7:30 తర్వాత జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ ఉండవు, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప. సో సాయంత్రం 7 గంటలకు రమ్మని దాదాపు 2 గంటల పాటు సమావేశం కావడం. ఫ్యామిలీ మన దేవాంశును ముద్దు కూడా చేశారు. అట్లాగే కాఫీ టేబుల్, యువగలంకి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ ను కూడా ఆవిష్కరించారు నరేంద్ర మోడీ. సో కొత్త కెమిస్ట్రీ. అంటే పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ క్లోజ్ అని మనం ఇప్పటి వరకు చూసాం. స్టేజ్ మీద కూడా ఆయన చాలాసార్లు పవన్ కళ్యాణ్ మనం ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు లోకేష్ తో కూడా అంత టైం స్పెండ్ చేయడం, డిన్నర్ మీటింగ్, పర్సనల్ మీటింగ్. సో నరేంద్ర మోడీ చంద్రబాబు సరే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. గతంలో తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని తప్పించాలని చంద్రబాబు అప్పుడు డిమాండ్ చేశారు వాజ్పేయి ఉన్న సమయంలో. ఆ తర్వాత 14-18 మంచి టర్మ్స్ ఉన్నాయి. 2018లో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద మోడీని పర్సనల్ గా కూడా అటాక్ చేశారు. తర్వాత మళ్ళీ ప్రేజ్ చేశారు. సో ఇప్పుడు లోకేష్ తో ఇంత టైం స్పెండ్ చేయడం అంటే లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిగా ప్రధానమంత్రి గుర్తిస్తున్నారని మనం లోకేష్ ని సీఎం చేయాలని పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది కదా. మరి ఈ రోజు మోడీతో లోకేష్ భేటీ స్పందన. ఇప్పుడు సీఎం అంటే ఏముండదు. సీఎం గా చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో ఫుల్ కంటిన్యూ అవుతారు.
డిమాండ్ వల్ల లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వచ్చింది. డిప్యూటీ సీఎం ఇప్పుడు చేయాలి, తర్వాత ప్రధాని భావి టీడీపీ అధినేత లోకేష్ అని చర్చ జరుగుతుంది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, యుఎస్ లో ఉండి మా కోసం ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నందుకు. సో వెల్కమ్ అండి సార్. దాదాపు 2 గంటల పాటు మీటింగ్ జరిగింది అంటున్నారు. జనరల్ గా నేను కూడా ఢిల్లీలో 8 సంవత్సరాలు ఉన్నాను. ప్రధానమంత్రి విందు మీటింగ్, డిన్నర్ మీటింగ్ చాలా తక్కువ మందితో ఉంటుంది. ఎందుకు లోకేష్ ఎంచుకున్నారు అనుకోవచ్చు. ఈ 2 అవర్స్ మీటింగ్ ఎందుకు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడుతో కూడా జరగలేదు బహుశా డిన్నర్ మీటింగ్. అవును, వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్ అండి భరత్ గారు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ అంతసేపు ఎవరిని కలవరు. ఆశ్చర్యకరం ఏంటంటే నాకు తెలిసి బీజేపీ నాయకులతో కూడా ఆయన అంత టైం స్పెండ్ చేయలే ఎప్పుడు. అసలు డిన్నర్ మీటింగ్స్ అనేవే రాజకీయ నాయకులతో ఉండవు అన్లెస్ ప్రోటోకాల్ మీటింగ్స్ అయితే తప్ప. ఈ మధ్యకాలంలో మనకు తెలిసి జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు అమెరికా ఉపరాష్ట్రపతి ఆయన కుటుంబంతో, అది ఎలాగో ప్రోటోకాల్ అనుకోండి, ప్రోటోకాల్ వల్ల అంత టైం స్పెండ్ చేశాడు ఆయన. అంతేగాని బీజేపీ నాయకులతో కూడా అంత టైం స్పెండ్ చేసినట్టు ఎప్పుడు చూడలేదు. ఒకటి. రెండవది, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఎప్పుడు డిన్నర్ మీటింగ్ కాలేదు నాకు తెలిసి. నీతి ఆయోగ్ అటువంటి మీటింగ్స్ లో అందరూ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగింది తప్ప ఇండివిజువల్ గా జరగలేదు. అంత టైం అసలు స్పెండ్ చేయలేదు. అందుకనే ఈ మీటింగ్ కి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే అక్కడ ఆ డిన్నర్ మీటింగ్ లో ఏం మాట్లాడారు అనే దానికంటే కూడా ప్రధానమంత్రి అంత టైము నారా లోకేష్ తో స్పెండ్ చేయటం అనేదే ఇంపార్టెంట్. దాని ద్వారా ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఏమిటంటే ఈవెన్ విద్ ఇన్ బీజేపీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించబోయేది నారా లోకేష్. అందుకు తగ్గ ప్రయత్నాలు ఇప్పటి నుంచే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి, అంటే 2029 నాటికి బహుశా లోకేష్ నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఉండబోతోంది. అట్లీస్ట్ అతను చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు 2029లో. ఆ నేపథ్యంలో కొత్త తరాన్ని కూడా నర్చర్ చేయాలి మనం. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇన్ఫాక్ట్ టీడీపీ తోటి గనక ఈ పొత్తు లేకపోతే ఈసారి ఢిల్లీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు, అందరికి తెలుసు మనకి. ఆ ముందు జాగ్రత్తతోటి వాళ్ళు పొత్తు పెట్టుకోవటం, ఆ పొత్తు పెట్టుకున్నందుకు గాను నిజంగానే తెలుగుదేశం మద్దతు ప్రభుత్వాన్ని నిలపడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి ఇవాళ కావాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరిని దూరం చేసుకోకూడదు. మీరు గమనిస్తే 2014 నాటికి ఇప్పటికీ నరేంద్ర మోదీ గారిలో చాలా మార్పు వచ్చిందండి. అదేంటంటే నెట్వర్క్ రిలేషన్షిప్స్ ఆయన బాగా పెంచుకుంటున్నాడు. అంటే హ్యూమన్ రిలేషన్స్ గతంలో కంటే ఇప్పుడు మీరు చూస్తే ఆయనలో కొంత మార్పు వచ్చింది. వ్యక్తిగతమైన సంబంధాలు పెంచుకోవాలి అనేటువంటి ఒక తత్వం. జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు కూడా ఇన్సిడెంటల్లీ ఆయన భార్య తెలుగు మూలాలున్న వ్యక్తి అనుకోండి, బట్ వాళ్ళతో గడిపిన విధానం, వాళ్ళ పిల్లలతో ఆయన గడిపిన విధానం, అదంతా చూస్తే ఏంటంటే వ్యక్తిగతంగా కొంత రిలేషన్షిప్స్ పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నది. ఆలోచనే కాదు, ఆ రకమైన మార్పు వచ్చింది నరేంద్ర మోదీ గారి పర్సనాలిటీలో. ఇప్పుడు ఇది ఆయన వ్యక్తిగతం మాత్రమే కాదు, ఇది బీజేపీ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాతుకోవాలి అంటే, బీజేపీ అక్కడ జెండా ఎగరేయాలి అంటే ఇప్పటి నుంచి కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాలి. తెలంగాణలో ఏదో కొంత చేయగలం అనుకున్నారు, కానీ అంత చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో నేరుగా కాకపోయినా ఈ ఎన్డీఏ పార్ట్నర్స్ ద్వారా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ద్వారా ఇవాళ ఏపీ మీద పూర్తి కంట్రోల్ ఉంది. ఇవాళ పార్లమెంట్ లో వాళ్ళకి ఏం కావాలంటే అది చేసుకోగలరు. అంటే తెలుగుదేశం పార్టీ దేనికైనా మద్దతు తెలిపేటువంటి ఆ రిలేషన్షిప్ ఏర్పడింది 2 పార్టీల మధ్య. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ హ్యావింగ్ ఏ బీజేపీ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదే రకంగా రేపు తెలంగాణలో కూడా కావాలి. ఇందుకు స్ప్రింగ్ బోర్డ్ గా ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ గనక మనం అంటే తెలంగాణలో కూడా టీడీపీ ఉందా, ఆంధ్రప్రదేశ్ లో మనది అనుకుంటే ఆ తర్వాత తెలంగాణ కూడా విస్తరించవచ్చు. బహుశా ఈ ఆలోచనలన్నీ కలిపే ఇంతసేపు నరేంద్ర మోదీ గారు నారా లోకేష్ స్పెండ్ చేశారు అనుకుంటున్నాను. ఆ మీటింగ్ లో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా ఆబ్వియస్లీ ఆ మీటింగ్ లో ఏం జరుగుతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏమిటి,
భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది, నారా లోకేష్ గురించి కూడా బహుశా ఆయన అడుగుంటాడు, నీ ఆలోచనలు ఏమిటి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని. టు బెటర్ నో ద పర్సనాలిటీ, పర్సన్ కూడా తెలుసుకోవాలి కదా. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మోదీ గారు ఇదేదో ఆయన వ్యక్తిగతమైన సంబంధాల కోసం చేశారని చెప్పి నేను అనుకోవట్లా. అది కూడా ఉంటుంది న్యాచురల్ గా, కానీ రాజకీయపరమైనటువంటి ఆలోచనలతోటి, రాజకీయపరమైనటువంటి వ్యూహాలతోటే ఈ పని చేశారు అనుకుంటున్నాను నేను. ఓకే, సరే, ఒకటి అన్నారు మీరు, తెలంగాణలో కూడా అవసరం. తెలంగాణలో టీడీపీ ప్రామినెన్స్ ఉందా ఇంకా? టీడీపీకి ఎందుకంటే లోకల్ బీజేపీ లీడర్స్ అయితే వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం. ఇప్పుడు ఎంతో కొంత బలం ఉంది, అదంతా ఇప్పుడు చాలా ఇరోడ్ అయిపోయింది, చాలా వరకు పోయినట్టే. అయితే ఇప్పటికీ ఏమిటంటే బీజేపీకి కొంత హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది టీడీపీ రావడంతో. బీజేపీకి గొప్ప మేలు జరుగుతుంది తెలంగాణలో అని కాదు, కానీ తెలుగుదేశం పార్టీని ఎంకరేజ్ చేస్తే బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయకంగా తెలంగాణలో ఉన్న కొంత బలాన్ని మళ్ళీ రికవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రికవర్ చేసిన బలాన్ని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఎన్నికల్లో మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఆ రకంగా దానిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను నేను పొలిటికల్ గా. దీన్ని ఒక అవకాశం ఉన్నప్పుడు, కానీ నెగటివ్ కూడా అట్లా జరిగే అవకాశం ఉంది కదా. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు కదా. అవును, చంద్రబాబు ఏదో రూపంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. బీజేపీకి నెగటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది కదా. సేమ్ టైం లోకల్ బీజేపీ లీడర్స్ అయితే తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా అయితే ఉన్నట్టుగా అనిపించట్లే వాళ్ళు ఏ దశలో కూడా. అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మాటే ఫైనల్ గా ఏమి చెల్లదు కదా. ఇప్పుడు అట్లా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అంత ముందున్న బీజేపీ నాయకత్వానికి జగన్ తో ఉంటేనే బెటర్ గా ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. ఉన్నా కూడా వీళ్ళు మార్చుకున్నారు కదా తర్వాత వాళ్ళ అవసరాలను బట్టి. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజకీయ అవసరాలను బట్టి నిర్ణయిస్తుంది. రెండోది మీరు చెప్పినట్టు ఒకవేళ అటువంటి పొత్తు ఉంటే కేసీఆర్ దాన్ని బాగా ఉపయోగించుకుంటాడు అనేది వాస్తవం. ద వెరీ ఫ్యాక్ట్ కేసీఆర్ అంత తీవ్రంగా రియాక్ట్ అవుతాడు ఇవాళకి కూడా అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా కొంత ఫాలోయింగ్ తెలంగాణలో ఉంది. అది బహుశా ఏమంటారు నిద్రాణంగా ఉంది. అదేమి బయట యాక్టివ్ గా లేకపోవచ్చు, ఒకవేళ వస్తే ఆ నిద్రాణంగా ఉన్నటువంటి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో బేస్ అది మళ్ళీ యాక్టివేట్ అవుతుందేమో అనే భయం ఉండబట్టే కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి అంత తీవ్రంగా రియాక్ట్ అవుతారు. ఎప్పుడైనా టీడీపీ ఎక్కడికి వస్తుంది అనగానే అంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారంటేనే అర్థం ఏంటంటే నిజంగా మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదనుకోండి. అంటే మామూలుగా అయితే మనకి అందరికి అర్థమవుతోంది ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఏమి అక్కడ సపోర్ట్ బేస్ ఏమి లేదు. కానీ ఎందుకని కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి అంత విరులెంట్ గా రియాక్ట్ అవుతారు? ఎందుకు అవుతారు అంటే దానికి పొటెన్షియల్ ఉంది. ఇప్పటికిప్పుడు బలం లేకపోవచ్చు, అది వస్తే రేపు ఎస్పెషలీ బీజేపీ ఫ్రెండ్లీ పార్టీగా వస్తే ఇంకా ప్రమాదం. ఎందుకంటే అప్పుడు బీజేపీ అండ కూడా ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి. సో ఆ రకంగా కంప్లీట్ గా మనం టీడీపీ రావడం వల్ల తెలంగాణలో ఏ రకమైన ప్రయోజనం ఉండదు బీజేపీకి అని చెప్పి రూల్ అవుట్ చేయడానికి అయితే లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు ముక్కలాట ఆడుతున్నట్టు అనిపించట్లేదా? పోయిన టర్మ్ లో పూర్తి క్లోజ్ గా జగన్ తో ఉన్నారు. జగన్ మీద చిన్న దెబ్బ కూడా పడకుండా చూశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆ ఇష్యూలో అయితే సిబిఐ ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం కదా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా. తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్ స్టేజ్ మీదనే చూస్తున్నాం ప్రతిసారి. అది ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమైనా, మొన్న అమరావతి సందర్భంగా చాక్లెట్ ఇవ్వడమైనా, ప్లస్ ఇటు లోకేష్ తో. సో ముగ్గురుతో గేమ్ ఆడుతున్నట్టు అనిపించట్లేదా? దీనిలో నిజాయితీగా ఎవరితో? ఇందులో నాకైతే వైరుధ్యం ఏం కనిపించట్లా. ఎందుకంటే ఇంగ్లీష్ లో సామెత ఉంది కదా, వాళ్ళ 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 కోడిగుడ్లన్నింటినీ ఒకటే బుట్టలో పెట్టట్లా, స్ప్రెడ్ చేస్తున్నారు. పొలిటికల్ గా మనకి ఏవైతే ఉపయోగాలు ఉంటాయో, ఏ ఫోర్సెస్ తో అయితే మనకు భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందో అన్ని ఫోర్సెస్ ని మన వైపు ఉంచుకోవాలి అనే ప్రయత్నం. ఇప్పుడు టీడీపీ ఆబ్వియస్లీ బిగ్గర్ పార్ట్నర్ బీజేపీకి. ఇవాళ టీడీపీ ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేయగలదు, అందరికీ తెలుసు. కాకపోతే ఎన్డీఏగా వెళ్లారు కాబట్టి ఎన్నికల్లోకి, మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా గవర్నమెంట్ లో ఉన్నారు. కానీ ఆన్ ఇట్స్ ఓన్ దానికి చాలా బలం ఉంది ఇవాళ.
అయితే ఇవాళ అది మేజర్ పార్టీ కాబట్టి ఇప్పటికిప్పుడు బీజేపీ అక్కడ సొంతంగా నిలబడగలిగేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో మరికొంతకాలం పాటు టీడీపీతో ట్రావెల్ చేయాల్సిందే. ఆ నేపథ్యంలో టీడీపీ భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది అందరికీ తెలుసు. నెక్స్ట్ నాయకత్వం లోకేష్కి రాబోతోంది. కాబట్టి లోకేష్ని తమ క్యాంపులో ఉంచుకోవాలి అని చెప్పి మోదీ గారు అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎట్ ద సేమ్ టైం పవన్ పరిస్థితి ఏమిటి అంటే, పవన్ తప్పనిసరిగా ఎన్డీఏలో ఉంటాడు, తప్పనిసరిగా బీజేపీ పార్ట్నర్గానే ఉంటాడు. కానీ ఇవాళకి వాళ్ళ పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆయన పార్టీ జనసేన కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారంలోకి తీసుకురాలేదు. ఆ శక్తి, ఆ బేస్ ఇవాళ తెలుగుదేశం పార్టీకే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీతో మనకు పని లేదు అనుకునే పరిస్థితి లేదు ఇవాళ బీజేపీకి. అందులోనూ లోకేష్ ని గనక మరింత దగ్గరగా తీసుకుంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ రేపు ఎప్పటికైనా. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్ లాస్ట్ టైం ఏది కావాలంటే చేసి పెట్టాడు. కానీ ఏమైంది, ఎన్నికల ముందు పొత్తు విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ కంపల్షన్స్ కొన్ని ఉన్నాయి. అతను బీజేపీకి తోటి అంతర్గతంగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ డైరెక్ట్ గా పబ్లిక్ గా వాళ్ళతో కలిసి చేతులు కలపడానికి అతను పొలిటికల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల నేను కలపలేను అని చెప్పాడు. లేకపోతే బహుశా బీజేపీ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డితో కలిసే వెళ్లేది. కానీ వెళ్ళిన లాభం ఎలక్షన్స్ కు ముందు అనుకున్నారు. అప్పుడు కొంత అయిష్టంగానే తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు జరిగింది. అయితే ఒకసారి పొత్తు జరిగిన తర్వాత మాత్రం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా పెరిగిన మాట వాస్తవం. దానితోడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, నరేంద్ర మోదీని దేశానికి తిరుగులేని లీడర్ గా ఇవాళ యాక్సెప్ట్ చేస్తున్నారు. పదే పదే ఆ మెసేజ్ ని ఇస్తున్నారు. దాంతో కంఫర్ట్ లెవెల్స్ పెరిగినాయి ఇద్దరి మధ్య. వీళ్ళు ఖచ్చితంగా మన క్యాంపులోనే ఉంటారు. ఇక తర్వాత ఐడియాలజికల్ గా కూడా కొంత కంఫర్ట్ ఉంటుంది బీజేపీకి. జగన్ తో పొత్తు పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ పొత్తు కాలేదనుకోండి, ఒకవేళ అయితే కూడా అటు జగన్ కి ఇబ్బందులు ఉంటాయి, ఇటు బీజేపీకి ఇబ్బందులు ఉంటాయి. వేరే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అన్ని ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఐడియాలజికల్ గా ఈ పార్టీ చాలా దూరం కాదు ఆ పార్టీకి. సో ఆ రకంగా ఆ అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ బంధాన్ని ఇంకొంచెం మరింత బలోపేతం చేసుకుందాం అనే ప్రయత్నంలో భాగంగానే మోదీ గారు 2 గంటల సేపు నారా లోకేష్ ని ఆయన ఫ్యామిలీతో గడిపారని చెప్పి అనుకుంటున్నాను నేను. సార్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు చర్చలో. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం సార్. ప్రధానమంత్రి మోడీతో లోకేష్ దాదాపు 2 గంటల పాటు సమావేశం అవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్లస్ డిన్నర్ మీటింగ్. జనరల్ గా ప్రధానమంత్రి డిన్నర్ మీటింగ్ అఫీషియల్ మీటింగ్స్ లో ముఖ్యమంత్రులతోనే ఉన్నది తక్కువ. ఎందుకట్లా ఆయన డిన్నర్ మీటింగ్ పిలిచారంటారు? అంటే ఆల్మోస్ట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు గానీ, అధికారంకి వచ్చిన తర్వాత గానీ లోకేష్ బాబు ఆ కీ రోల్ ప్లే చేసింది, యాక్టివ్ రోల్ ప్లే చేసింది. ఇవన్నీ బహుశా మోడీ గారు కూడా ఇంప్రెస్ అయినాడు. ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తున్నాను. అప్పుడు రాక్షస రాజ్యంలో దాదాపు ఆయన 3132 కిలోమీటర్లు 226 రోజులు పాదయాత్ర చేసి యూత్ ని, ఆ పేరే యువగళము ప్లస్ యూత్ ని టోటల్ గా ట్రాక్ లో పెట్టగలిగినాడు. యువత ముందుకొచ్చి పోరాటానికి సిద్ధపడదు. అది మర్చిపోలేం. ఈ రోజు కూటమి గెలుపుకి లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఒక పెద్ద అసెట్ గా మారింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారికి వాళ్ళకేం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేకుండా పోవు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తా ఉంటుంది. ఈ రోజు హెచ్ఆర్డి మినిస్టర్ గా ఐటీలో కీ రోల్ ప్లే చేయటము, లక్షల కోట్లు, 6 లక్షల చిల్లర కోట్లు పెట్టుబడులు అట్రాక్ట్ చేయటము, ఇవన్నీ మోడీ గారు కూడా ఇంప్రెస్ అయినాడు. అందుకనే ఆయన దేవాంశ్ దగ్గర తీయటం కానీ, ఫ్యామిలీని పిలవటం, 2 hours స్పెండ్ చేయటం, వాళ్ళకి డిన్నర్ హోస్ట్ చేయటం నిజంగా రిమార్కబుల్ లేదనమాట. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక యంగ్స్టర్ కి అంత టైం ఇచ్చేసి చేయటం అనేది మొత్తము ఇండియాలో పొలిటీషియన్స్ అందరికీ కొంత ఆశ్చర్యం కలిగిందనమాట. ఏదైనా ఒక
ఒక మంచి మార్గంలో ఒక యంగ్స్టర్ నడుస్తుంటే ఎంకరేజ్ చేయటం తన బాధ్యతగా మోడీ గారు ఫీల్ అయినాడు. మంచి పని చేశాడు. ఇంకొంచెం లోకేష్ బాబు కూడా ఒక మాట చెప్పాడు బయటకు వచ్చి, దేశాభివృద్ధి విషయంలో మోడీ గారు మార్గంలో నడిచేదానికి నేను కంటిన్యూస్ గా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడిన విషయం మనం చూసాం. అందుకని వాట్ ఎవర్ ఇది నిజంగా ఒక ఆహ్వానించదగిన విషయం. మోడీ గారి స్థాయికి ఒక కుర్రోడ్ని పిలిచి ఎంకరేజ్ చేయటం కూడా మంచి పరిణామం. ఏదో చూస్తున్నట్టు పోవటం అతను పాత పగలన్నీ మర్చిపోయినట్టేనా టీడీపీ బీజేపీ? పాత విభేదాలు అంటే ఇప్పుడు ఎన్డీఏ వాజ్పేయి హయాం నుంచి కూడా మీరు కలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ గా మిత్రులు అవుతారా రెండు పార్టీలు? డెఫినెట్ గా ఇప్పుడు ఇంకా పర్మనెంట్, దాంట్లో ఏమి డౌట్ ఉండదు. జరిగినాయి కొన్ని సంఘటనలు జరిగిపోయినాయి. కొంతమంది మధ్యలో కొన్ని ప్లే చేయటము, మా గ్యాప్ రావటం ఇవన్నీ జరిగిపోయినాయి. బట్ ఈ రోజు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే మోడీ గారి లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. దేశానికి అవసరము. మన రాష్ట్రం కూడా బాగుపడాలంటే, ట్రాక్ లో పడాలంటే లాస్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ టోటల్ గాడి తప్పింది అన్ని విషయాల్లో. ఆర్థికంగా, పొలిటికల్ గా, అన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ 5 years లో వచ్చిన చెడ్డ పేరు గతంలో ఎప్పుడు చరిత్రలో రాలేదు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కి దాన్ని ఈ రోజు కవర్ చేసుకుని మళ్ళీ గాలిలో ఇప్పుడు 6,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చే పరిస్థితి అంటే ఏంటి చెప్పండి? అది పరిస్థితి. అందుకని నిజంగా అందరం సంతోషపడే సంఘటన మొత్తం. వచ్చే ఎన్నికలు లోకేష్ నేతృత్వంలోనే జరుగుతాయా? తెలుగుదేశం వచ్చే ఎన్నికలు లోకేష్ నేతృత్వంలోనే వెళ్తుందా? అట్లా అది నేనేమంటానంటే, మాకు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఇంకా వేరే ఆయన నాయకత్వంలోనే జరగద్ది. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలా? ఇప్పుడు సపోజ్ నేను చెప్పుకుంటుంటాను, నేను అగ్రికల్చర్ మినిస్టర్ గా ఒక ఫండ్ ఉండింది, అన్స్పెంట్ ఫండ్, SDF ఫండ్ నేను చేశాను అని చెప్పుకుంటుంటాను. అల్టిమేట్ గా చీఫ్ మినిస్టర్ గారే ఆయన తిరిగిపోయి అడిగితే ఆయన ఒప్పించుకొని చేసుకోవటమే. అట్లా లోకేష్ బాబు అయినా ఇంకొకరైనా బాస్, మా టీడీపీలో బాస్ ఆయన. అప్పటికి చంద్రబాబు నాయుడుకి 80 సంవత్సరాలు వస్తాయి 2029 నాటికి. వస్తాయి, రాకుండా ఎవరికైనా ఏజ్ రావద్దు. కానీ ఆయనంత హెల్తీ మ్యాన్. ఆయన ఏదో మన అక్కడ మెట్ల కింద చూశారు కదా, ఉత్తరాంధ్రలో చూసాం కదా, జగన్ మెట్ల కింద చూసాం, జగన్మోహన్ రెడ్డి అన్ని మెట్లు. ఆలోచన ఫిజికల్లీ మెంటల్లీ చంద్రబాబు నాయుడు ఫిట్, చాలా ఫిట్ అనుకోండి, ఆ విషయంలో డౌట్ లేదు. అదొక మంచి పరిణామం అండి. ఏదేమైనా మేమందరం సంతోషపడిన సంఘటన వాజ్పేయి గారు, లోకేష్ బాబుని, వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టుకోవటం, అది నిజంగా అందరు. ఇప్పుడు మనం వాళ్ళ బీజేపీ స్టేట్స్ ఉన్నాయి, కానీ ఇటువంటి పరిణామం మనం ఎప్పుడు చూడలే. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ స్టిల్ లోకేష్ బాబు ఎందుకునో ఆయన ఆ రోజు డాష్ మీద కూడా లోకేష్ బాబుని పిలిచి ఏమీ నువ్వు ఎన్నిసార్లు అడిగినా రాలేదని చెప్పి అంటాం అనేది ఆయన ఓన్ చేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఓన్ చేసుకున్నాడు, లోకేష్ బాబుని ఇష్టపడ్డాడు. మరి మంచి పరిణామం. ఈ టర్మ్ లో డిప్యూటీ సీఎం అవుతారా లోకేష్? చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, మానాడులో పార్టీ చీఫ్ గా పెట్టొచ్చు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. పార్టీ పరంగా గానీ ప్రభుత్వ పరంగా గానీ ఏమైనా బాధ్యతలు, ఇంకా అడిషనల్ బాధ్యతలు అప్పగించొచ్చా? అంటే అట్టు కాదు నేను అనేది. డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా ఆయన బాధ్యత అయింది. ఎందుకంటే పార్టీ 5 సంవత్సరాల్లో పార్టీ కేడర్ కష్టాలు నష్టాలు అన్ని చూసినోడు లోకేష్ బాబు గారితో కూడా కలిసి. అందుకని ఆయన డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా ఆయన బాధ్యతలు ఆయనవి. ఇప్పుడు నేను మా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్
ఐటీ మినిస్టర్, అవి రెండే కాకుండా ఇంకేదైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఓన్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. పార్టీని స్ట్రెంగ్తన్ చేసేదానికి అన్ని విధాలా చేస్తున్నాడు. అందుకని డిప్యూటీ సీఎం మేము కూడా కావాలని కోరుకున్నాం. నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, అప్పుడు ఎక్స్ లో స్టేట్మెంట్ ఇచ్చా. తర్వాత పార్టీ ఏమన్నదంటే మీరు సొంతగా స్టేట్మెంట్ లో టీ బాగండి అని అన్నది. ఓకే, కానీ మనసులో మాకు ఆయన పెరగాలని ఉంటది. ఇంకా మంత్రి నుంచి డిప్యూటీ సీఎం కావాలని కూడా ఉంటుంది. బట్ కూటమి అన్నప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి, దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అటు పవన్ కళ్యాణ్ ని, ఇటు లోకేష్ ని, తర్వాత భారతీయ జనతా పార్టీ ఆస్పిరేషన్స్? 3 పార్టీలు కూడా పెద్ద లీడర్స్ ఉన్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేవు ఆయనకి. ఆయన ఏదన్నా ఉంటే ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చింది, ఏదైనా ఇష్యూస్ ఆయన హర్ట్ అయితే ఇమ్మీడియట్ గా బాబు గారితో చెప్తాడు. వాటిని ఓన్ చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి మిగతా పాలిటీషియన్స్ మాదిరి కాదు. ఆయన సినిమా ఫీల్డ్ లో రియల్ హీరోగా వచ్చినాడు. ఇక్కడ కూడా వాస్తవాలే ఆయన ఓన్ చేసుకుంటాడు, దాని గురించి మాట్లాడతాడు. పొలిటీషియన్స్ లో ఎట్లుంటది మీకు తెలుసు కదా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేది కొంతమంది ఉంటది. అట్లా కాకుండా రియల్ సినిమాలో హీరో ఎట్నో రియల్ పాలిటీషియన్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ అసలు మాకు ప్రాబ్లం లేదు, అందరూ సత్యకుమార్ యాదవ్ గాని మిగతా వాళ్ళందరూ సీనియర్స్ అందరూ దాంట్లో ఉండారు. అందరం కలిసి ఒకే మాట ఒకే బాటుగా పోతున్నాము, దాంట్లో డౌట్ లేదు. కామన్ ఇంట్రెస్ట్ ఒకటండి, రాష్ట్రం కవర్ కావాలా, రికవర్ కావాలా, ట్రాక్ లో పడాలా, పోటీ పడాలా, తెలంగాణతో పోటీ పడాలా, మంచి అది. అందుకని అందరం కలిసి ముందుకు పోతాం. సార్ ఒకటి, ఇప్పుడు జగన్ తో కూడా ఇదే రకమైన క్లోజ్నెస్ మెయింటైన్ చేసింది కదా బీజేపీ గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని. నిర్మలా సీతారామన్ అయితే దత్తపుత్రుడు జగన్ అని కూడా అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దత్తపుత్రుడు అని. నేనేమంటానంటే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా డిఎంకేలు ఉంటాయి, ఏడిఎంకేలు ఉంటాయి, అందరినీ క్యారీ చేసుకోబోతుంటారు. ఏదో సందర్భంలో ఒక మంచి మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఆ రోజు ఆ మూడ్ను బట్టి మాట్లాడుతుంటారు. అల్టిమేట్ గా బీజేపీకి, కేంద్రానికి ఈయన తను చేసిన 5 సంవత్సరాల్లో చేసిన పాపాలు, 5 years లో జరిగిన నష్టాలు, కష్టాలు, రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు, లిక్కర్ కేసు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఫైల్ చేసిన మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ కేసు మీరు చూస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం లేనివి. ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు హైకమాండ్, బీజేపీ హైకమాండ్ దృష్టిలో వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. రాష్ట్రం నాశనం అయిపోయింది. ఒక్క మాట చెప్తానండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆపే హక్కు ఎవరిచ్చారండి? మైక్రో ఇరిగేషన్ 60-40 ఇటువంటివి ఎన్ని ఆపిన అన్ని అల్టిమేట్ గా కేంద్రానికి నోటీసు పోయింది కదా జగన్ వల్ల జరిగిన నష్టాలు. అందుకని రియలైజ్ అవుతారు ఆటోమేటిక్ గా. సో అంటే ఈ రిలేషన్ లోకేష్ తో మీటింగ్ అన్నది లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి చేశారనుకోవచ్చా? 100%. అంటే ఫ్యూచర్ లీడర్ గా గుర్తించి బీజేపీకి. 100%. సో థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి. రమేష్ గారు చెప్పండి భారత్. రమేష్ గారు, ఒకటి, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు పవన్ కళ్యాణ్ తో రిలేషన్ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు లోకేష్ తో మీటింగ్ వల్ల పవన్ కళ్యాణ్ లో ఏమైనా, అంటే ఆయన ఇప్పటి వరకు నన్నే స్పెషల్ గా గుర్తిస్తూ అన్నది కాకుండా ఇప్పుడు డిన్నర్ మీటింగ్ ఇవ్వడం వల్ల ఎంతైనా ఉంటుంది కదా ఒక రాజకీయ నాయకుడికి. సో అట్లా ఏమైనా మార్పు? అల్టిమేట్లీ పొలిటికల్ పార్టీస్ కి అల్టిమేట్లీ వ్యక్తిగత సంబంధాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కూడా మంచి రిలేషన్స్ ఉండేవి అప్పట్లో. మీరే అడిగారు కదా, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా బాగానే ఉన్నారు, దత్తపుత్రుడు అన్నారు అంటే అది కూడా పొలిటికల్ ఇంట్రెస్టే. అప్పుడు రాజకీయంగా చాలా మంది అంటారు నరేంద్ర మోడీకి ఎలక్షన్ ముందు పొత్తు ఇష్టం లేదు, అమిత్ షా కొంచెం ఒప్పించారు అని చెప్పి 3-4 నెలల ముందు వరకు కూడా జగన్ తోనే టీడీపీ అంటే కాదు, జగన్మోహన్ రెడ్డితో
పెట్టుకుంటే బానే ఉంటుందనే ఆలోచన ఉంది. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డే సందేహించాడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే ఆయనకి రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన ఓటు బ్యాంకులో కొంత కోత పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని పెట్టుకోవాలి. ఆయన అంతర్గతంగా మద్దతు తెలపడానికి ఇష్టమే గానీ పబ్లిక్ గా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీతో ఇష్టం లేదు ఆయనకి. అందువల్ల ఇటు వచ్చారు. అందులో చాలా వాస్తవం ఉంది. అయితే ఒకసారి ఇటువైపు వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇనీషియల్ గా. ఎందుకంటే గతంలో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ తెలుసు మనకి, అవి హైస్ అండ్ లోస్ ఉన్నాయి కదా, ఎత్తులు పల్లాలు. అందువల్ల కొంచెం అనుమానంగానే ఎంటర్ అయ్యారు దీంతో. కానీ ఒకసారి ఒత్తులో ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈసారి వాళ్ళిద్దరి మధ్య బంధం కొంచెం బలంగానే ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా మార్పు చూడండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మోదీ గారి నాయకత్వాన్ని బాగా పొగుడుతున్నాడు. అసలు అన్కండిషనల్ సపోర్ట్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే. అది ఎప్పుడైతే ఆ రకమైన సపోర్ట్ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, బీజేపీ వైపు నుంచి, నరేంద్ర మోదీ గారి వైపు నుంచి కూడా చాలా యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. చాలా ఫేవరబుల్ గా చూస్తున్నారు ఇప్పుడు టీడీపీని. అందులో భాగంగానే టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతాడు అనుకున్న లోకేష్ తోటి ఆయన కూర్చుని మాట్లాడదాం, అర్థం చేసుకుందాం, ఏంటి కుర్రవాడేంటి, ఇతని ఆలోచనలు ఏంటి అనే ప్రయత్నం చేశాడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడులో ఎందుకు ఇట్లా మార్పు వచ్చింది? ఎందుకంటే టీడీపీ బీజేపీ రిలేషన్ 98 నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఆన్ అండ్ ఆఫ్. 2004 లో పవర్ కోల్పోగానే మేము బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేసామన్నారు. మళ్ళీ 14 ఎలక్షన్ బిఫోర్ వచ్చి కలిశారు. మళ్ళీ 19 ఎలక్షన్ బిఫోర్ 18 అసెంబ్లీ కంటే ముందే కాంగ్రెస్ తో కలిసిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గరయ్యారు. సో ఈసారి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా, లాంగ్ టర్మ్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఎందుకంత మార్పు వచ్చింది అంటే 19 తర్వాత, ఎస్పెషల్లీ 19 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. 21, 22 నుంచే మోడీ నాయకత్వాన్ని ఇండైరెక్ట్ గా బలపరుస్తూ వస్తున్నారు. బీజేపీ దేశంలో ఒక తిరుగులేని శక్తిగా ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వానికి ఇప్పట్లో తిరుగులేదు అనే అవగాహనకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వచ్చింది అనుకుంటున్నాను నేను. ద వే నరేంద్ర మోదీ హ్యాస్ బిన్ కండక్టింగ్ పాలిటిక్స్ అంటే 3 సార్లు గెలవడానికి కారణం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు గెలిచాడు అంటే చాలా జాగ్రత్తగా ఈయన అడుగులు వేస్తాడు. రాజకీయంగా, పరిపాలనలో కావచ్చు, పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు అని ఆయన బయట కూడా అన్నాడు. మీరు కనుక ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు పబ్లిక్ లో కూడా ఆయన 2-3 సార్లు అన్నాడు. ఆయన ప్రత్యేకత ఏమిటి నరేంద్ర మోదీ గారిదంటే ఆయన ఏది కూడా ఎక్సెసివ్ గా చేయడు, ఆ మధ్య మార్గం నుంచి మరీ దూరంగా వెళ్ళడం. నేను అటువంటి 1-2 పొరపాట్లు చేశాను గతంలో, అందుకనే దెబ్బతిన్నాను అని కూడా అన్నాడు ఆయన. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి తిరుగులేదు, వీళ్లే చాలా కాలం పాటు అధికారంలో ఉంటారు, ఇది చాలా బలమైన పార్టీ దేశంలో, వీళ్లతో కలిసి ఉంటేనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో కొంత రక్షణ ఉంటుంది పొలిటికల్ గా అనేటువంటి అభిప్రాయానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకనే ఆయన ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటాడు, మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా పొగుడుతూ ఉంటారు. మరో పక్కన లోకేష్ కూడా ఆ నాయకత్వానికి అంటే మోదీ గారికి, అమిత్ షా గారికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఆ పుష్ కూడా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే వస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయనకే ఉన్నాయి సంబంధాలు బీజేపీ నాయకత్వంతో. ఇటీవల కాలంలోనే నారా లోకేష్ కూడా వాళ్ళతో సంబంధాలు కొంచెం పెరగాలి అని చెప్పి అనే ఆలోచనతోటి సమావేశాలు అవ్వడం, కలవడం, చేయడం చేస్తారు. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అమిత్ షాతో 2-3 సార్లు సమావేశమైనట్టున్నారు లోకేష్. అప్పుడు కొంచెం అదే మొదటిసారి లోకేష్ ని అనుకోవడం కలిసింది ఏంటి 1-to-1. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని తమకి చాలా దగ్గరైనటువంటి పార్ట్నర్స్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు నరేంద్ర మోదీ ఈ మధ్య క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ సోకాల్డ్ డిన్నర్ మీటింగ్ కూడా 2 గంటలు, అది కూడా ఒక మెసేజ్. అదేమిటంటే వీళ్ళు మాకు చాలా దగ్గర అని. అది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఇచ్చినట్టే లోకేష్ కి అంత టైం ఇవ్వడం ద్వారా. దానివల్ల ఏంటంటే రేపు ఇక బీజేపీ నుంచి దూరం జరగడానికి అవకాశాలు చాలా తక్కువ తెలుగుదేశం పార్టీ.
జగన్ ఎందుకంటే రాజకీయంగా టీడీపీకి చాలా ప్రయోజనం ఉంది బీజేపీతో ఉంటే. ఓకే. అందువల్ల వాళ్ళు కంఫర్టబుల్ గా పరిపాలన చేయగలుగుతున్నారు ఏపీలో కూడా. ఇక మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. Yeah. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, అల్టిమేట్ గా డిసైడ్ చేసేది అదే. ఓకే. పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫర్ ఎన్డీఏ. యా. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక జూనియర్ పార్ట్నర్ కిందే లెక్క. ఓకే. భవిష్యత్తులో ఈయన్ని మనం నచ్చరి చేయాలి, ఈయన ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం అయితే బీజేపీకి ఉన్నది. అయితే ఇప్పట్లో తెలుగుదేశం పార్టీని జనసేన రీప్లేస్ చేయగలదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఓకే. అందుకనే తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళు చాలా దగ్గరగా పెట్టుకుంటున్నారు. వాళ్ళతో కూడా సంబంధాలని మనం బెటర్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పట్లో రీప్లేస్ చేయగలిగిన పార్టీ కాదు ఓకే అనే విషయం అర్థమైంది వాళ్ళకు కూడా. ఓకే. సో అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ ఏదో దూరంగా విశ్లేషారు, వీళ్ళని దగ్గర తీస్తున్నారు అని కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆ ఎన్డీఏలో ఉండేటువంటి స్థానం ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఓకే. బట్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా టీడీపీని కాదు అని చెప్పి ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదనే ఆధారపడే పరిస్థితులు బీజేపీకి లేవు అనేది కూడా వాస్తవం. ఓకే. అంటే డిప్లొమసీ పాటిస్తున్నారు అనుకోవచ్చా అటు పవన్ కళ్యాణ్ తో ఇటు లోకేష్ తో? డిప్లొమసీ కంటే కూడా ఆ పొలిటికల్ ఎగ్జిజెన్సీ, రాజకీయ అవసరాలు, సరే రాజకీయ అవసరాలే కదా డిక్టేట్ చేసేది అల్టిమేట్ గా. మరి ఈ మీటింగ్ తర్వాత జగన్ ఏమైనా ఇండియా కూటమి వైపు వెళ్తారా, అటువైపు దగ్గరే ప్రయత్నం చేస్తారా? జగన్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒకటి, ఇండియా కూటమి కొంచెం బలంగా ఉంటే బహుశా వెళ్లే ఆలోచన చేసేవాడేమో. కానీ ఇండియా కూటమి వాళ్ళంత బలంగా లేదు. ఎవరికి వారే యమునా తీరే టైపులో ఉన్నారు వాళ్ళు. అసలు ఆ ఇండియా కూటమిలో ఎవరున్నారో ఎవరు లేరో సరిగ్గా ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఒకసారి కలిసి ఉంటారు, ఒకసారి దూరం అంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం అయితే ఆప్షన్స్ లేవు అనుకుంటున్నాను నేను. ఓకే. ఒకవేళ ఇండియా కూటమి బలంగా ఉండుంటే ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపేవాడు. అంటే ఇంత తొందరగా అవకాశం లేదు. ఎన్నికల సమయం కాకుండా ఎన్నికలకు 3-4 సంవత్సరాల ముందే ఒకవేళ బలంగా ఉంటే చూసేవాళ్ళ అటువైపు? ఇండియా కూటమి అంటే మామూలుగా అవసరం లేదు. ఇప్పుడు ఈసారికి మళ్ళీ ఎన్నికల్లో కనుక గెలిచుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతోనే కంటిన్యూ అయ్యేవాడు. అంతర్గతమైన అండర్స్టాండింగ్ తోటి, అవగాహన తోటి కంటిన్యూ అయ్యేది ఆ రిలేషన్షిప్. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, ఆయనతో బీజేపీకి అవసరం లేదు. అందువల్ల అతని గురించి ఆలోచించేటువంటి అవసరం లేదు బీజేపీకి. అంత మాత్రం చేత ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఏదో టార్గెట్ చేయాలని, అతన్ని ఏదో శత్రువుగా పరిగణించాలని బీజేపీ అనుకోవడం, అది గమనించండి మీరు. ఈ సిబిఐ కేసుల విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ విషయంలో అయితే ఈ టర్మ్ లో ఇబ్బంది ఏమైనా పెట్టే అవకాశం ఉందా టీడీపీ ఒత్తిడి తోటో లేకపోతే వాటితోటో? బీజేపీ నాకు తెలిసి తనంతట తానుగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏమీ చేయదండి. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ స్టేట్ లో ఏదైనా కేసులు పెట్టి వాటిని ప్రాసిక్యూట్ చేస్తే అందులో కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. లిక్కర్ స్కామ్ లాంటిది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్ టార్గెట్ అంటాడు. అవును, సేమ్ అంటే జగన్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కేంద్రం మాకు సంబంధం లేదని అంది. సేమ్ అదే రోల్ పోషించవచ్చు, అంతేనా? అట్లనే వ్యవహరించారు కదా అప్పట్లో. వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళకేం నష్టం లేదు. వాళ్ళంతా వాళ్ళకైతే ఏమి చేయరు. టీడీపీ అందుకేమైనా ప్రోత్సహించే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? సిన్స్ వాళ్ళు అంటే టీడీపీ గతంలో కూడా 2014-18 మధ్యకాలంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చారు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని అర్థమైంది. బీజేపీకి తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు కోర్టులో ఉంది, బయట సిబిఐ కూడా చేయడానికి ఏమీ లేదు. మేబీ వివేకానంద రెడ్డి హత్య కేసు తప్ప. ఆస్తుల అంశం అది కూడా చేస్తారని చెప్పి అనుకోవట్లేదు నేను. అంటే లాస్ట్ టర్మ్ టీడీపీ బయటికి రావడానికి, ప్రత్యేక హోదా సంబంధించి బయటికి రావడానికి జగన్ కి విజయసాయి రెడ్డికి ఎప్పటికి పడితే అప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం, అది కూడా ఒకటి కీ ఫ్యాక్టర్ కదా. ఆ సమయంలో మేము ఎన్డీఏలో ఉంటే తీసుకొచ్చి విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అంటే అప్పట్లో టీడీపీ అవసరం ఇంత ఉంటుందని చెప్పి అనుకోవాలా. అప్పట్లో టీడీపీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం లేదు. కానీ వీళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడకుండా చేస్తాడని అనేటువంటి ఆలోచనతోటి ఎందుకైనా మంచిది జగన్మోహన్ రెడ్డిని లైవ్ లో ఉంచాలి,
లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి మన మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆ రోజున వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం. ఓకే, అందులో ఏమి సందేహం లేదు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా రెసిప్రొకేట్ చేశాడు. ఓకే, వాళ్ళకి ఏది కోరితే అది ఇచ్చాడు, వాళ్ళకి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇచ్చాడు. పొలిటికల్ గా చాలా హెల్ప్ చేశాడు, అందులో ఏం సందేహం లేదు. అందువల్లనే అతనితో కంటిన్యూ అవ్వడానికి కూడా రెడీ అయింది బీజేపీ. ఓకే. అయితే అనుకోని పరిస్థితుల మూలంగా మరి కొన్ని పొలిటికల్ కాంబినేషన్స్ కుదరవు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్లనే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీకి ప్రత్యేకంగా ఏమీ వ్యతిరేకత లేదు. ఓకే, కాకపోతే టీడీపీతో ఉన్నారు, జనసేనతో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశాలు లేవు అనుకోండి. బట్ అదర్వైజ్ వాళ్ళు ప్రత్యేకంగా ఇతనేదో హండ్ డౌన్ చేయాలి, మనకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం మీద యుద్ధం చేసినట్టు చేయాలి, లేకపోతే డిఎంకే నాయకత్వం మీద యుద్ధం చేసినట్టు చేయాలి అని బీజేపీ నాయకత్వం అనుకోదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు. 28 దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుంటారా? అప్పుడు కనుక మళ్ళీ జగన్ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మళ్ళీ రీకన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఎట్లా పొత్తు అయితే ఉండదు, ఎందుకంటే బీజేపీ జగన్ పార్టీ రెండు కూడా న్యాచురల్ అలయన్స్ కాదు. ఎందుకంటే ఆయన ఓటు బ్యాంక్ మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్ ఇవన్నీ కూడా బీజేపీ జగన్ కలిస్తే జగన్కి నష్టమే, బీజేపీకి నష్టమే, ఇద్దరికి నష్టమే వాళ్ళిద్దరు కలిస్తే కనుక. టీడీపీకి కొంచెం ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే బీసీ కానీ అగ్రవర్ణాలు, కమ్మ ఈ సంబంధించి కానీ కొంచెం నేచురల్ అలయన్సే. సో పొత్తు కాకుండా మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందా? ఏ దగ్గరకు వచ్చినా కూడా అదంతా కూడా పరోక్షంగానే కానీ ప్రత్యక్షంగా కాదు. ఎన్నికల్లో గెలిచింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏం చెప్పాడు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను మీకు ఎట్లాగో సపోర్ట్ చేస్తాను కదా, పొత్తెందుకు దీనికి అని చెప్పి అన్నాడు. ఓకే, అదే రకమైన విధానం కంటిన్యూ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు. ఓకే, ఆయనేమి బహిరంగంగా పొత్తు పెట్టుకోడు బీజేపీ తోటి. ఓకే సార్. సో ఫైనల్ ఒకవేళ ఆయన మెసేజ్ ఎట్లా ఉంటుందంటే నాకు సపోర్ట్ చేయండి మీరు అంతర్గతంగా, నేను గెలిస్తే మీకే సపోర్ట్, ఓకే, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నేను పార్లమెంట్ లో అని అంటే అదే చెప్తాడు. నేను అనుకోవడం కాంగ్రెస్ తో కూడా అంతేనా? కాంగ్రెస్ కూడా అతను సపోర్ట్ చేసే అవకాశం ఉందా? జైల్లో పెట్టింది సోనియా గాంధీ, ఇవన్నీ మర్చిపోయి ఒకవేళ ఫ్యూచర్ లో 28, 29లో జగన్ సేమ్ ఏమంటే కాంగ్రెస్ పెద్ద ఉత్సాహం చూపట్లేదు జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్ ఉత్సాహం చూపట్లేదు కాంగ్రెస్ పట్ల. అందులోనూ షర్మిల ఉంది కదా ఇప్పుడు ఏపీలో, కాబట్టి అటువైపు చూసే అవకాశం కూడా లేదు ఆయన. ఓకే, దానితో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంటే ఏమైనా ఆలోచన చేసేవాడేమో. ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు, అది సమస్య అతనికి. పొలిటికల్ గా బలంగా లేదు. అటువంటి బలంగా లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పర్మనెంట్ గా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడని చెప్పి అనుకోవట్లా నేను. సార్ లోకేష్ కి ఏమైనా ప్రమోషన్ దొరికే అవకాశం ఉందా ఈ టర్మ్ లో? డిప్యూటీ సీఎం అని మొన్న లోకేష్ ప్రమోషన్ అనేది ఆన్ పేపర్ ప్రమోషన్ అండి అందరూ మాట్లాడేది. ఓకే, ఆల్రెడీ ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్ అనుభవిస్తున్నాడు. ఎస్, ఆయనకు ఉన్నాయి. ముఖ్యమంత్రి కొడుకు, పార్టీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పటిదాకా సోమిరెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లేకపోతే ఆయనతో సమానంగా మా నాయకుడు లోకేష్ అని కదా మాట్లాడుతున్నారు. అంటే ప్రోటోకాల్ ఆయనకి ప్రాక్టికల్ గా వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో మంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇట్లా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది డిమాండ్ అంతే. దాన్ని చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మొన్న అయితే ఆ స్పెక్యులేషన్ వద్దు అని చెప్పారు. పార్టీ పరంగా కానీ లేకపోతే డిప్యూటీ సీఎం ఆయన ఏదన్నా వచ్చే అవకాశం ఉందా ఈ టర్మ్ లో? ఈ 1-2 పార్టీ పరంగా ఏమైనా చేసుకోవచ్చు కదా. పార్టీ పరంగా ఆయనకి కీలకమైన బాధ్యతలు ఎట్లాగూ ఆల్రెడీ ఉన్నాయి, పదవులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ పదవి ఏదన్నా బాధ్యతలు ఏమన్నా అప్పచెప్పవచ్చు, పెద్ద విశేషం ఏమీ లేదు అందులో. అయితే ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అనేది అంతే ఇంపార్టెంట్ కాదు నిజానికి. ఈ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్ కమాండ్ అన్నట్టుగా ఉన్నాడు కదా, ఆ లెక్కన లోకేష్ కూడా ఉండాలి అని కొంతమంది బహుశా అనుకున్నట్టున్నారు ఆ పార్టీలో. కానీ దాన్ని లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే దానివల్ల చాలా సమస్యలు వస్తాయని. అయితే ఇవాళ రోజున లోకేష్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ టీడీపీలో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొన్ని విషయాల్లో అయితే బహుశా చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు.
సో మోస్ట్ ఆఫ్ ది పార్టీ లీడర్షిప్ లోకేష్ ని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇవాళ రోజున. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్ రమేష్ కందల గారు, మీ సమయం Welcome అండి. తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఒకటైతే క్లియర్ మెసేజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో, కటింగ్ అక్రాస్ పార్టీస్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో ప్రాక్సిమిటీ, పవన్ కళ్యాణ్ తో ఆ క్లోజ్నెస్ చూసాం. అంటే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో లోకేష్ పెద్ద మంత్రాంగం నడిపారు. ఒక రకంగా నాడు లోకేష్ జరిపిన రాయబారమే అప్పుడు కూటమికి బీజేపీకి కూటమికి బీజం పడింది అని అప్పటి నుంచి టాక్ వస్తుంది. అప్పటి నుంచే లోకేష్ కొంత క్లోజ్నెస్ పెరిగింది అనుకోవచ్చు. యా, క్లోజ్నెస్ పెరిగింది. బట్ ఇప్పుడు ఇంకా ఈ పవర్ లోకి వచ్చి 1 year అయిన తర్వాత ఇంకా గుర్తించారనుకోవచ్చు నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ స్వయంగా 2 సార్లు నువ్వు నన్ను కలవవా, ఫస్ట్ టైం అనుకున్నప్పుడు లైట్ అనుకున్నారు, అంటే నార్మల్ గా అనుకున్నారు లోకేష్, అందుకని అడగలేదు. ఎందుకంటే తండ్రి కలుస్తున్నారు కదా, ముఖ్యమంత్రిగా ఆయన కలుస్తున్నప్పుడు ప్రధానమంత్రిని, మంత్రులు ఏ మంత్రులు ఎవరు కూడా కలవలేదు కదా ప్రధానమంత్రి, మిగతా రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా ఉండరు కదా. సో తనెందుకు కలవడం అని అనుకున్నారు లోకేష్. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు చెప్పేసరికి ఆయన మార్చుకుని, అంటే లోకేష్ కి పెరిగిన ఇంపార్టెన్స్ చూస్తుంటే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ఎలా వాడుకుంటుంది అనుకోవచ్చు. అంటే ఒకటి ఇప్పుడు రమేష్ కందల గారు చెప్పినట్టు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే. పవన్ కళ్యాణ్ తో డెఫినెట్ గా అత్యంత సన్నిహిత సంబంధాలు నరేంద్ర మోడీకి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద చాలా మంచి ఇంప్రెషన్ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హిందుత్వ ఎజెండాని సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్లస్ వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన సహాయపడతారు. తమిళనాడు రేపు ఎలక్షన్స్ లో కూడా గట్టిగా వాడుకుంటారు పవన్ కళ్యాణ్, నో డౌట్. కలిసినప్పుడు మొదటిసారి క్యా సనాతన్ బాబు అని అందరి ముందు అక్కడ హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పలకరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో అప్పుడే హిమాలయాలకు పోతావా, ఆ వేషధారణ పవన్ కళ్యాణ్ వేషధారణ చూసి చేశారు. మొన్న చాక్లెట్ పవన్ కళ్యాణ్ అటు లోకేష్ ఇద్దరితో ఏపీలో భవిష్యత్తు రాజకీయాలని ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు. ఎస్, అంటే ఒకటి పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తారు. రెండోది టీడీపీని, దీన్ని డిప్లొమసీ అంటారు. అంటే విదేశాంగ శాఖలో అన్ని దేశాలతో శత్రు దేశాలు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండింటి మధ్య కూడా మనం ఎట్లా చేస్తున్నాం, అటు వాళ్ళతో ఇటు వాళ్ళతో మంచిగా ఉంటాం కదా. అమెరికా, రష్యా, అమెరికాతో ట్రంప్ తో సంబంధాలు కొనసాగుతున్నాయి, రష్యాతో S-400 మనం డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర కొనుక్కున్నాం కదా. సో అట్లే ఇప్పుడు వీళ్ళిద్దరు శత్రుపక్షాలు కాకపోయినా ఒకరికొకరు పోటీదారులు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్, ఈ ముగ్గురు ఫ్యూచర్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఏజ్ ఉంది. చంద్రబాబు నాయుడు 75 + 5 years, నెక్స్ట్ 80 వస్తాయి. 80 వచ్చినా ఆయన ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్, బట్ ఏజ్ ఆయన వైపు లేదు. కాబట్టి ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది రాబోయే 20 ఏళ్ళు. పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ తర్వాత జగన్, ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చిన్న వయసులో ఇటు పార్టీని అటు ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారు లోకేష్. అంటే ఫ్యూచర్ పొలిటికల్ అంటే ఒక విషయంలో లోకేష్ ఒప్పుకోవాలి స్పందన. ఏంటంటే తాను ఓడిపోయిన చోటే గెలిచారు, ఓడిపోయిన చోటే వెతుక్కున్నారు. మంగళగిరి ఉంది, ఫస్ట్ టైం రాజకీయాల్లో పోటీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కదా ఎన్నికైంది. మంగళగిరి ఫస్ట్ టైం రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. అంటే ఎవరైనా హట్ అవుతారు కదా, అరే నేను రాజధాని ప్రాంతాల్లో మంగళగిరిలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన చోట ఓడిపోవడం ఏంటి. అయితే నిజానికి అది తెలుగుదేశం పార్టీకి న్యాచురల్ గా ఎప్పుడు కూడా అనుకూలమైన నియోజకవర్గం కాదు. నియోజకవర్గ సెలక్షన్ లో రాంగ్ స్టెప్ వేశారు. ఎప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన నియోజకవర్గం మంగళగిరి అని. సో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారు, కాన్ఫిడెన్స్ లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నారు. అటువంటి చోట ఓడిపోయారు. ఆ ఓడిపోయిన చోటే వెతుక్కొని 90,000కు పైగా మెజారిటీ రావడం లోకేష్. ప్లస్ యువగళం పాదయాత్ర కూడా సూపర్ సక్సెస్ అయింది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఆ పాదయాత్రతో క్యాడర్ లో మొత్తం చాలా ఊపు వచ్చింది. అంటే ఒక విధంగా అప్పటి వరకు లోకేష్ కామెంట్ చేశారు పప్పు అని, పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఎవరు అనట్లేదు చూడండి మీరు, పప్పు లోకేష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనట్లేదు. పైగా వాళ్ళు ఏమంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు లోకేష్. అంటే లీడర్ స్ట్రాంగ్ అయితేనే విమర్శలు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీనైనా చంద్రబాబు అయినా
స్ట్రాంగ్ లీడర్ మీదనే ఆ విధంగా విమర్శలు చేస్తారు కదా. లోకేష్ రెడ్ బుక్, లోకేష్ చేతిలో పాలన ఉంది, లోకేష్ చేతిలో అంటే ఎవరైనా అధికారులైనా లేకపోతే పాలనైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారంటే పొటెన్షియల్ లీడర్ చుట్టే తిరుగుతారు. ఎవరైనా లీడర్ ఫ్యూచర్ లో లీడర్ అవుతాడు, అతనికి ఆ కేపబిలిటీస్ ఉన్నాయన్నప్పుడే తిరుగుతారు. సో లోకేష్ కూడా తను పోగొట్టుకున్న చోటే వెతుక్కొని అదే మంగళగిరిలో 90,000 మెజార్టీతో రాష్ట్రంలో థర్డ్ అతిపెద్ద మెజార్టీతో గెలవడం, ప్లస్ యువగళం పాదయాత్ర 3,000 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్ర. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా కాఫీ టేబుల్ బుక్ అక్కడ ఆవిష్కరించారు. ఇవన్నీ చూస్తుంటే మనకైతే క్లియర్ గా ఉంది తెలుగుదేశం పార్టీలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొంత సమయం పట్టొచ్చు. ఒక 7-8 సంవత్సరాలు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విమర్శల నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఆ విధమైన కామెంట్స్ రాకుండా ఆయన చూసుకున్నారు. ఆయన మాటలు గాని స్పీచ్ గాని అవన్నీ కూడా చూస్తుంటే డెఫినెట్ గా ఒక పరిణతి చెందిన నాయకుడుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నారు. అది నరేంద్ర మోడీ కూడా గుర్తించారు. ఇదే నరేంద్ర మోడీ వాళ్ళని విమర్శించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేశారని 2019 ఎలక్షన్స్ లో చేశారు. కానీ ఇప్పుడు ఆయన్నే పిలిచి మాట్లాడారంటే గుర్తించినట్టే కదా. సో అటు పవన్ కళ్యాణ్ తో క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం లోకేష్ కూడా ఫ్యూచర్ లీడర్ గా గుర్తించే ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి పిలిచి డిన్నర్ పెట్టి 2 గంటల పాటు మీటింగ్ ప్రధానమంత్రి అంటే డెఫినెట్ గా ఆయన గుర్తించారు లోకేష్ క్యాపబిలిటీస్ ను కూడా. లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఉంటుంది కాబట్టి ఆయన కూడా బీజేపీకి న్యాచురల్ అలైగా చేద్దామన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆ విధంగా సమయం ఇచ్చారని మనం అనుకోవచ్చు. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.